మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రోడ్ యాక్సిడెంట్స్ లో మరణాల రేటు విపరీతంగా పెరిగిపోతుంది. సకాలంలో వైద్యం అందక మృతి చెందుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. అయితే దీనిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేసింది. అదే యాక్సిడెంట్ విక్టిమ్ స్కీమ్. ఈ స్కీమ్ కిందకి ఏమొస్తాయి, ఏ విధంగా లబ్ధి పొందుతారు, ఈ వివరాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు హెల్త్ ఆఫీసర్ ఉన్నారు. మేడం నమస్తే అండి. సాధారణంగా రోడ్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ఆ ప్రాంతం నుంచి ఆసుపత్రికి చేరేలోపే మరణాల సంఖ్య పెరిగిపోతుంది. ముఖ్యంగా ఏ హాస్పిటల్కి తీసుకువెళ్ళాలనేది పక్కన పెడితే ఎవరైనా వచ్చి ఈ పలానా హాస్పిటల్కి తీసుకువెళ్ళండి, లేదంటే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళండి, లేదంటే ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకువెళ్తే ఎంత ఖర్చు అవుతుంది, ఈ నిర్ణయం తీసుకునే లోపే మరణాల రేటు పెరిగిపోతుంది. సో ఈ స్కీమ్ వీళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? సో అందరికీ నమస్కారం అండి. ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఐఎమ్ డాక్టర్ పద్మావతి, రోడ్ సేఫ్టీ మెడికల్ ఆఫీసర్, కాకినాడ. సో మెయిన్గా ఈ యొక్క క్యాష్లెస్ ట్రీట్మెంట్ అంటారండి. ఇది మెయిన్గా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క క్యాష్లెస్ ట్రీట్మెంట్ అంటే 1.5 lakh, 1,50,000 రూపాయలు ఉచితంగా యాక్సిడెంట్ విక్టిమ్, రోడ్డు ప్రమాదాలలో అంటే రోడ్ అలాగే వెహికల్ రెండు ఉన్న ప్రమాదాలు ఏది జరిగినా సరే ఈ యొక్క స్కీమ్ వర్తిస్తుందండి. మెయిన్గా సుప్రీంకోర్టు ఎక్కువగా చూసుకుంటే మన ఆల్ ఓవర్ ఇండియాలో ప్రతి సంవత్సరం 5 లక్షల యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. అందులో 1,50,000 నుంచి 2 లక్షల మంది వరకు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ యొక్క 2.5 లక్షల్లో మెయిన్గా చూసుకుంటే ఒక 50% అందరూ కూడా విత్ ఇన్ గోల్డెన్ అవర్లో అంటే యాక్సిడెంట్ జరిగిన గంటలోపు చికిత్స అందక చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. దానికోసం సుప్రీంకోర్టు గత ఏడాది 2025లో ఎవరైతే గోల్డెన్ అవర్లో ట్రీట్మెంట్ ఉందో వాళ్ళందరికీ ఉచితంగా చేయాలని మన సుప్రీంకోర్టు తీసుకొచ్చింది. దానివల్ల ఈ కేంద్ర ప్రభుత్వం ఏం చేశారంటే దానికోసం ఈ 1.5 lakh రూపీస్ అంటే ఈ యొక్క ఉచితంగా ఎవరికైతే రోడ్ యాక్సిడెంట్ జరిగిందో వాళ్ళకి విత్ ఇన్ గోల్డెన్ అవర్లో ట్రీట్మెంట్ అందక ఈ హాస్పిటల్కి వెళ్ళలేకపోతున్నారు చాలామంది. ఎందుకంటే ఎక్కువగా మెయిన్గా 2 hours 1 hour కూడా అంతా రోడ్డు మీద ఉండిపోతున్నారు ఈ యాక్సిడెంట్ అయిన వాళ్ళు. ఎందుకంటే దగ్గరలో హాస్పిటల్ ఉన్నా లేకపోతే ఎవరైనా తీసుకెళ్లాలంటే మనీ అడుగుతారు, లేకపోతే కేసు అవుతుంది, అలా అని ఎవరు కూడా ముందుకు రావటం లేదు. అంతలో వాళ్ళు వచ్చే లోపలే అంబులెన్స్ వచ్చే లోపలే చాలా మంది వరకు యాక్సిడెంట్స్ డెత్ అయిపోతుంది రోడ్డు మీదే. సో దీనికోసం విత్ ఇన్ యాక్సిడెంట్ టైం అయిన వెంటనే యాక్సిడెంట్ అయిన తర్వాత విత్ ఇన్ 1 hourలో ఎవరైతే హాస్పిటల్ తీసుకెళ్లి వాళ్ళ యొక్క ట్రీట్మెంట్ చేస్తారో వాళ్ళందరూ కూడా ప్రాణాలతో ఉండొచ్చు అని ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క స్కీమ్ అనేది క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనే స్కీమ్ తీసుకొచ్చింది. ఇది మెయిన్గా ఏమేమి హాస్పిటల్స్ అంటే పిఎంజే ఎంపానల్ అన్ని హాస్పిటల్స్ కూడా గవర్నమెంట్ ప్రైవేట్ ఏ హాస్పిటల్ అయినా సరే ఈ యొక్క 1.5 క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనేది వర్తిస్తుందండి. ఇది కూడా విత్ ఇన్ 7 days వరకు ఉంటుంది. అంటే యాక్సిడెంట్ జరిగిన నాటి నుండి 7 రోజుల లోపల వరకు ఈ యొక్క యాక్సిడెంట్ స్కీమ్ వర్తిస్తుందండి. మేడం దగ్గరలో గనక మీరు అన్నట్టు పిఎంజే ఎంపైనల్ హాస్పిటల్ ఏదైనా లేకపోతే అప్పుడు పరిస్థితి ఏంటి? అంటే సుదూర ప్రాంతాలకి మళ్ళీ వాళ్ళని తరలించే లోపే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. సో దగ్గరలో ఉన్న ఏదైనా ఆసుపత్రిలో అంటే ఈ స్కీమ్ అందరి ఆసుపత్రిలో కూడా ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత షిఫ్ట్ చేస్తే మళ్ళీ రిఫండ్ మనకు వస్తుందంటారా? ఇప్పుడు ఎలా తీసుకొచ్చారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, దగ్గరే పక్కనే ఏదో ఒక హాస్పిటల్ లైక్ డెంటల్ హాస్పిటల్ అయినా ఈవెన్ చిన్న క్లినిక్ ఉన్నా సరే వాళ్ళు కంపల్సరీ ఆ హాస్పిటల్కి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ కానీ ఏదైనా బ్లీడింగ్ అవుతే బ్లడ్ లాస్ అవుతుంది అంటే దాన్ని అరికట్టడానికి, ఐవి ఫ్లూయిడ్స్ పెట్టడానికి, ఏదైనా ఇంజెక్షన్స్ చేయడానికి అవన్నీ ఫస్ట్ ఎయిడ్ కంపల్సరీ చేయాలి. అది ఈవెన్ డెంటల్ హాస్పిటల్ అయినా కంపల్సరీ చేయాల్సిందే ఒక ట్రామా అయింది అంటే. సో అది అక్కడ నుంచే వేరే ట్రామా కేర్ సెంటర్కి హాస్పిటల్స్కి తీసుకెళ్ళడానికి స్టెబిలైజేషన్ చేసిన తర్వాత ఈ యొక్క ట్రీట్మెంట్ ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేయొచ్చు. దానికోసం కూడా స్టెబిలైజేషన్ ట్రీట్మెంట్ అని ఎంత అవుతుంది ఏంటి అనేది కూడా దానికి తీసుకురావడం జరిగింది. ఈ ఒక 1.5 lakh కాకుండా సో స్టెబిలైజ్ చేసి కంపల్సరీ వేరే హాస్పిటల్ ఒకవేళ పాలిట్రామా అయింది, కాళ్ళు చేతులు బ్రెయిన్ ఇంజురీ అయ్యింది అని మనం సస్పెక్ట్ చేసామంటే అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసి వెంటనే పక్కనున్న వేరే ట్రామా కేర్ సెంటర్ హాస్పిటల్స్కి షిఫ్ట్ చేసుకోవచ్చండి. మేడం మేజర్ ఇష్యూస్ ఏమన్నా అయినాయి అంటే చాలా మంది ఆరోగ్యశ్రీకి వెళ్తూ ఉంటారు. సో ఆరోగ్యశ్రీ అప్లై అయితే ఈ స్కీమ్ అప్లై అవ్వకపోవడం, లేదంటే ఈ స్కీమ్లో మనం లబ్ధి పొందితే ఆరోగ్యశ్రీ అప్లై అవ్వకపోవడం ఇలాంటిది ఏదైనా ఉంటుందా మేడం? రెండు అప్లై అవుతాయా? ఇక్కడ ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే దీనికి ఆరోగ్యశ్రీకి ఎటువంటి సంబంధం లేదండి. ఇది ఆరోగ్యశ్రీ లేని వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది ఈ యొక్క స్కీమ్. అంటే ఒక పర్సన్ అనేది రోడ్ అండ్ వెహికల్ ఉండి ఒక పర్సన్ ఉంటే సరిపోతుంది. వాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డు ఉందా, ఆరోగ్యశ్రీ కార్డు లేదా, అండ్ వేరే స్టేట్స్ నుంచి కూడా ఎక్కువ డ్రైవర్స్ ఇలాగ మనకి ట్రాన్స్పోర్ట్ వస్తూ ఉంటారు కాబట్టి అదర్ స్టేట్స్ అయినా సరే వాళ్ళు ఇక్కడ ఈ యొక్క క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనేది వర్తిస్తుంది. ఈ యొక్క క్యాష్లెస్ ట్రీట్మెంట్ స్టేట్ ఇది కాదండి, మొత్తం ఆల్ ఓవర్ సెంట్రల్గా ఈ
యొక్క ఈ క్యాష్లెస్ ట్రీట్మెంట్ తీసుకురావడం జరిగింది కాబట్టి వేరే స్టేట్ వాళ్ళు ఇక్కడికి వచ్చినా సరే వాళ్ళకి కూడా ఈ యొక్క క్యాష్లెస్ ట్రీట్మెంట్ వర్తిస్తుంది. మేడం, సాధారణంగా మనం జీజీహెచ్కి వెళ్ళాం, ఏదైనా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళామంటే ఏ ట్రీట్మెంట్కైనా, అంటే యాక్సిడెంట్ కానివ్వండి, మేజర్ ఇష్యూస్ ఏదైనా సరే ఆ డాక్యుమెంటేషన్ కానివ్వండి, లేదంటే ఓపీ రాయించుకోవడం చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది, చాలా టైం పడుతుంది. సో దీనికి కూడా అలాంటి ప్రాసెస్ ఏమైనా ఉంటుందా? ఎన్ని రోజుల్లో దీన్ని చేయించుకోవచ్చు? సో ఇక్కడ మెయిన్గా ట్రామా అంటే యాక్సిడెంట్ అయింది అంటే అది వెరీ ఎమర్జెన్సీ అని అర్థం. అప్పుడు ఫస్ట్ మనకి పేషెంట్కి ట్రీట్మెంట్ ఇచ్చామా లేదా అనేది చూడాలి. ఇటువంటి ఓపీ తీసుకోవడం, వాళ్ళకి లేట్ అవ్వడం అనేది చాలా అది నేరం. సో ఇది మెయిన్గా ఏంటంటే దీనికి ఇంకొకటి ఏముందంటే హాస్పిటల్ వాళ్ళు, పోలీస్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారండి. దీనికి మెయిన్గా ఒక కేసు, ఒక యాక్సిడెంట్ అనేది రోడ్డు మీద జరిగింది అంటే అది వెంటనే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత హాస్పిటల్ వాళ్ళు ఒక పేషెంట్ ఐడి క్రియేట్ చేస్తారు ఐరాడ్లో. అది టీఎంఎస్ ఐడి అని కూడా అంటారు. ఈ యొక్క ఐడి స్టేట్కి వెళ్తుందండి. అదేవిధంగా పోలీస్ వాళ్ళు కూడా పోలీస్ ఐడి క్రియేట్ చేస్తారు ఇలా యాక్సిడెంట్ జరిగిందని. సో ఈ రెండు ఐడీస్ స్టేట్ వాళ్ళు మ్యాప్ చేస్తారు. ఓకే, ఈ కాకినాడలో ఇలాగ యాక్సిడెంట్ జరిగింది, సో పోలీస్ వాళ్ళు ఇంటిమేషన్ ఇచ్చారు, హాస్పిటల్ వాళ్ళు కూడా ఇంటిమేషన్ ఇచ్చారని వాళ్ళిద్దరూ చూసుకుని ఆ రెండు ఐడీస్ని మ్యాప్ చేసి స్టేట్ గవర్నమెంట్ అనేది దీనికి ఓకే యాక్సిడెంట్ జరిగిందని క్యాష్ అనేది రిలీజ్ చేస్తారు. అది మెయిన్గా డైరెక్ట్గా హాస్పిటల్స్కి వెళ్ళదు. ఇది ఏం చేశారంటే ప్రతి జిల్లాలో కలెక్టర్ గారికి ఒక అకౌంట్ క్రియేట్ చేశారు. సో ఈ యొక్క మనీ అంతా కూడా కలెక్టర్ గారి అకౌంట్కి ఇది మనీ సెండ్ చేస్తారు. అప్పుడు కలెక్టర్ గారు ఏ హాస్పిటల్స్కి అనేది వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో ఇది మెయిన్గా ఫస్ట్ అది కూడా ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా విత్ ఇన్ 24 hours జరగాలి. లైక్ పేషెంట్ ఐడి క్రియేట్ చేయని అది హాస్పిటల్ వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు, వాళ్ళు పోలీస్ ఐడి క్రియేట్ చేసుకుని వాళ్ళు స్టేట్కి పంపించడం అనేది విత్ ఇన్ 24 hours జరగాలి. అదే 24 hours జరగలేదు, నెక్స్ట్ డే చేశారంటే మళ్ళీ ఈ క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనేది వర్తించదు. సో అందుకని పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ కూడా ఈ యొక్క దాన్ని గుర్తుపెట్టుకుని విత్ ఇన్ టైంలో పంపిస్తే ఆ యొక్క యాక్సిడెంట్ విక్టిమ్ కి చాలా హెల్ప్ అవుతుంది. మ్యామ్, ఈ అవేర్నెస్ అంతా కూడా ముందుగా తెలియాల్సింది పబ్లిక్కే కదా మేడం? అంటే ఇప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేసేసిన తర్వాత మెయిన్ పబ్లిక్లో అవేర్నెస్ లేనప్పుడు, ఆ హాస్పిటల్ వాళ్ళు కూడా ఏ ఇన్ఫర్మేషన్ చెప్పలేనప్పుడు వీళ్ళు లాస్ అవుతూ ఉంటారు. సో పబ్లిక్ ఎలాంటి అవేర్నెస్ క్రియేట్ చేయాలి? సో మెయిన్గా ఈ యొక్క ఇలాంటి స్కీమ్స్ అనేవి చాలా ఉన్నాయండి. ఇది ఒక క్యాష్లెస్ ట్రీట్మెంటే కాదు, హిట్ అండ్ రన్ స్కీమ్ అంటే డెత్ అయిన వాళ్ళకి 2 lakh rupees కూడా ఇస్తున్నారు. లైక్ ఆ స్కీమ్ ఏంటంటే అండి, హిట్ అండ్ రన్, ఒక వెహికల్లో ఒక పర్సన్ని హిట్ చేసి వెళ్ళిపోయింది, మనకి ఆ వెహికల్ తెలియదు ఎవరు చేశారనేది, కానీ పర్సన్ డెత్ అయ్యారు, లేదు వాళ్ళ యొక్క ట్రీట్మెంట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం దానికి 2 lakh rupees ఫ్యామిలీకి ఇస్తారు. అదే 50,000 rupees ట్రీట్మెంట్కి ఇస్తారు. ఆ స్కీమ్ కూడా మనకి 2 years నుంచి 2022 నుంచి చేస్తున్నాము. మన కాకినాడ జిల్లాలో నియర్లీ 69 members-కి ఈ యొక్క 2 lakh rupees అనేది ఫ్యామిలీస్కి ఇవ్వడం జరిగింది. అది ఈ అవేర్నెస్ అనేవి ఉన్నాయి. సో మెయిన్గా మనకి ఈ యొక్క మంత్ రోడ్ సేఫ్టీ మంత్ ఒకటి జరగడం జరుగుతుంది. సో ఈ 1 month కూడా మెయిన్గా అన్ని డిపార్ట్మెంట్స్ లైక్ ట్రాన్స్పోర్ట్ కానీ, మెడికల్ కానీ, ఆర్ఎన్బి కానీ, నేషనల్ హైవేస్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయండి అని మెయిన్గా కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. సో ఈ 1 month కూడా లారీ డ్రైవర్స్, బస్ డ్రైవర్స్, ఆటో డ్రైవర్స్, స్టూడెంట్ కాలేజెస్లో, అలాగే ఎక్కడ మనకి గ్యాదరింగ్ జరుగుతుంది అనేవి పబ్లిక్ గ్యాదరింగ్ అన్నిటిలోని మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. ఎవ్రీడే ఒక్కొక్క ప్రోగ్రామ్ అనేది కాకినాడ జిల్లా మొత్తం చేస్తున్నాం. సో ఇలాంటి అవేర్నెస్ ఒకరికి తెలిస్తే అది వేరే వాళ్ళకి అలా స్ప్రెడ్ చేస్తేనే ఇలాంటి అవేర్నెస్ అనేవి తెలుస్తుంది. అండ్ మెయిన్గా హాస్పిటల్స్కి అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని హాస్పిటల్స్కి మేము ఆల్రెడీ సెండ్ చేయడం జరిగింది ఇన్ఫర్మేషన్. సో ఈ హాస్పిటల్స్ అందరికీ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసు. మెయిన్గా పబ్లిక్ కూడా ఇది ఒకసారి స్టార్ట్ అయిందంటే మెయిన్గా అది పబ్లిక్ కూడా స్ప్రెడ్ అవుతుంది. సో అప్పుడు అందరూ ఇటువంటి యాక్సిడెంట్స్ అనేవి విత్ ఇన్ గోల్డెన్ అవర్లో ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల చాలా వరకు యాక్సిడెంట్ డెత్స్ని తగ్గించవచ్చు. మెయిన్గా చాలా మంది ప్రాణాలు అనేది ఈ యొక్క ట్రీట్మెంట్ ద్వారా పొందొచ్చు. అంటే ఎప్పటి నుంచి ఈ స్కీమ్ స్టార్ట్ అవుతుంది? మెయిన్గా ఈ మంత్ నుంచి స్టార్ట్ అవుతుందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. సో ఇది లాస్ట్ ఇయర్ మార్చ్లో స్టార్ట్ అయింది, రిలీజ్ చేశారు జీవో అనేది. సో ఈ ఇయర్ మేబీ ఈ మంత్ నుంచి స్టార్ట్ అయిపోవచ్చు అని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. థ్యాంక్ యూ మేడం. సో చూసారు కదండి, యాక్సిడెంట్ విక్టిమ్ స్కీమ్ కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ని అందిస్తుంది. సాధారణంగా యాక్సిడెంట్ కేసుల్లో
రోడ్డు మీదే చాలాసేపు ఉండిపోవడంతో మరణాల రేటు పెరిగిపోతుంది. దీన్ని తగ్గించడం కోసమే ఈ స్కీమ్ని అందిస్తున్నారు. ఈ స్కీమ్లో భాగంగా 1.5 అంటే ₹1,50,000 ఈ స్కీమ్ కింద అందుకోవచ్చు. అది కూడా ఏంటంటే ఓన్లీ 24 అవర్స్లో దీనికి సంబంధించిన డాక్యుమెంటేషన్ అంతా కూడా చేసుకోవాల్సి ఉంటుంది. వారం రోజుల్లో మనకి హాస్పిటల్లో అయ్యే ఖర్చు ఏదైతే ఉంటుందో ఆ ఖర్చులో ₹150,000 ఈ కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ద్వారా అందిస్తుంది. ముఖ్యంగా ప్రజల్లో అవగాహన పెరగాలంటూ కూడా చెబుతూ ఉన్నారు. ఎందుకంటే చాలా మంది రోడ్ యాక్సిడెంట్స్ అయినప్పుడు ఏ హాస్పిటల్కి తీసుకువెళ్లాలనేది ఒక ఆలోచన అయితే, ఏ హాస్పిటల్కి తీసుకువెళ్తే ఎంత ఖర్చు అవుతుంది అనేది మరో ఆలోచన. దీంతోనే చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అటువంటి మరణాల రేటును తగ్గించేందుకు ఇటువంటి స్కీమ్ను కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఏదైతే ఆరోగ్యశ్రీ ఉంటుందో ఆరోగ్యశ్రీకి దీనికి ఎటువంటి సంబంధం లేదంటూ కూడా చెబుతూ ఉన్నారు. అంటే ఈ స్కీమ్ ని పొందిన వాళ్ళు ఆరోగ్యశ్రీని కూడా పొందుతూ ఉంటారు. ఆరోగ్యశ్రీ అప్లై అయిన వాళ్ళు ఈ స్కీమ్ ను కూడా పొందొచ్చు. దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఈ స్కీమ్ ని యాక్సిడెంట్ కేసుల్లో ఉపయోగించుకోవాలంటూ కూడా చెబుతూ ఉన్నారు. ముఖ్యంగా ఇది కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న స్కీమ్ కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. రోడ్ల మీద యాక్సిడెంట్ అయినప్పుడు అది చిన్నదైనా పెద్దదైనా ₹1,50,000 వరకు వారం రోజుల్లోపు దీన్ని మనం పొందే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా పబ్లిక్ లో అవేర్నెస్ పెరగాలి. ఎందుకంటే హాస్పిటల్లో ట్రీట్మెంట్ కి వెళ్ళినప్పుడు హాస్పిటల్లో ఉన్న వాళ్ళు చెప్పకపోయినా పబ్లిక్ లో దీనికి సంబంధించి ఒక అవగాహన ఏర్పడితే గనక రోడ్ యాక్సిడెంట్స్ లో మరణాల రేటును చాలా వరకు తగ్గించవచ్చు అంటూ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ శ్రీధర్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.